దేవాది దేవ శంకర, కాలు లేని వాడనైతే నాకు మోపు లేవదాయని నేనేమి చేయను శంకర. శ్రీదండ మహారాజుకి బ్రహ్మాండం అనేటువంటి బాధమవుతుండగా కాలు నరికి చెరుతున్న యజమాని కాలు నరికి మనప్పుడే కాలు నరికి వచ్చేసి రాజుల మాట ఏ విధంగా ఉందంటే సత్యహరిశ్చంద్రుని భూమిలో పుట్టినటువంటి రాజవంశము ఈ విధముగా అన్న మాట కోసము ఎన్నో తిప్పలు పడుచు చెరుకులు దొరకనందుకు కాలు నరికి ఆ చెరుకుతో యజమానికి ఇచ్చి ఏ విధంగా చెరుకు లేపుకున్నా ఎంత లేపుకున్నా లేస్తలేదు. తర్వాత ఏమంటారో చూద్దాం. ఒక్క మోపు గట్టి చెట్టుకొనగా పోపలేను అంత భాగం సమర్థం దేశం మాత్రం దేవదాయే. వచ్చిన ఆ స్వామికి అన్నం పెట్టిన నన్ను అనుకున్నా. ఏమన్ను ఏమనుచున్నావు కదా, గుడ్డివాడనైనా ఈ సమయంలో నీవే దారి చూపించు స్వామి. ఈ విధముగా మహారాజు అతడు ధర్మం ఇంత అడి లేవకుండా కానీ ధర్మం దక్కలేదు. ఆ మోపులో సగం తీసి పెట్టి అదో ఎక్కువ చుక్కచేత కానీ దాదాపు కాదు, నేను నా స్వామికి మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా మోపు మొత్తం తీసుకురమ్మన్నాడు కాబట్టి ఆ మోపు మొత్తం లేపుకుని వెళ్ళాలి. అదే నా ప్రయత్నం. సగం మాత్రం తీసుకోవడం ధర్మం కాదు. ధర్మం కోసం ఇంత పాటు పడుతున్నాడు మహారాజు. అయ్యో పాపం మహారాజా, నేను సగం తీసుకోమంటే కూడా తీసుకుంటాను. నేను తీసుకోమని ఎట్లా చేద్దాం స్వామి? మా స్వామికి చెప్పిన కదా, నేనే తీసుకుంటున్నాను. అయితే ఆ యొక్క పరమేశ్వరుని అంతా పరమేశ్వరుడు లీలాడు. అవును స్వామి, ఆ భగవంతుడు ఉంటాడు ఎక్కడికి. ఇంతలో నీ శంకరుడు శంకరుని పరిపరితంలో ప్రాధాన్యపడుతూ వేడుకున్నంత మాత్రమే ఆ యొక్క పరమశివుడు ఏ విధంగా వస్తున్నాడో అని ప్రత్యేకించున్నాడు.